ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకము నుండి 60వ కీర్తన. గొప్ప దేవ నాకు తండ్రివి అనే కీర్తన పాడుకొని ఈస్టర్ తరువాతి 2వ ఆదివారపు ఆరాధన క్రమమును ప్రారంభించాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయుము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతములకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకుని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునకు నాకు ఆనంద సంతోషములు కలుగజేయి దేవుని యొద్దకు చేరుదును. దేవా నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకొందము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను
సర్వశక్తి గల దేవా, దీనులము పాపులమగు మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసిమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోవుటకై నీ జంతైక కుమారునిచ్చిన మిగుల కరుణగల దేవా, మమ్మల్ని కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయు. నీవేమి చేత నిత్య జీవము పొందుటకు నీవు దోషియు, నీ చిత్తమును దోషియు, సరైన జ్ఞానము, నీ వాక్యములకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మను పొందింపమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తి గల దేవుడు మనలను కనికరించి మన కొరకు చనిపోవుటకై తన ఏక కుమారుని ఇచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షింపబడును. ఓ ప్రభువా, ఈ రక్షణను మా అందరికీ దయచేయండి. ఈస్టర్ తరువాతి రెండవ ఆదివారం కొరకైన ప్రారంభ గీతం. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము.
దేవా, నీ కుమారుడు తను తాను తగ్గించుకునుట వలన పడిపోయిన మానవ కోటిని నీవు లేవనెత్తి ఉన్నావు. నీ యందు విశ్వాసముంచు వారికి ఎడతగని ఆనందము దయచేసి నిత్య మరణాపాయము నుండి నీవు విమోచించినవా నీవు సంపాదించిన శాశ్వత సంతోషములో పాలివారన్నట్లను గ్రహించున్నది. నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏక దేవుడే యుగ యుగములు జీవించుచు పరిపాలించుచు నీ కుమారుడు మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఈస్టర్ తరువాతి రెండవ ఆదివారం కొరకైన లేఖన భాగాల నుండి పత్రిక వాక్య భాగము కుమారి కె హన్నా ప్రియ చదువుతారు. పరిశుద్ధ సువార్త వాక్య భాగము కుమారి ఎల్ కళాగ్రేస్ చదువుతారు. ఈస్టర్ తర్వాత రెండో ఆదివారానికి ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠ్యభాగము పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం నుండి 25వ వచనం వరకు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయిను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనెను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడినైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. ఇంత పరి రెండవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము యోహాను సువార్త 10వ అధ్యాయము 11 నుంచి 16 వచనములు. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం ప్రారంభం. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనకు కానినందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడు జీతగాడే గనుక గొర్రెలను గూర్చి లక్ష్యం చేయక పారిపోవును. నేను గొర్రెల మంచి కాపరిని. తండ్రి నన్ను ఎలాగును ఎరుగునో, నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణమును పెట్టుచున్నాను. ఈ దొడ్డవి కానీ వేరే గొర్రెలను నాకు కలవు. వాటిని కూడా నేను తోడుకుని రావలను. అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒకటియు గొర్రెల కాపరియు ఒకడును అగును. ఇంత పర్యంతము. అందరము కలిసి అపోస్తలుల విశ్వాస ప్రమాణము ఒప్పుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 14వ కీర్తన. నాకేమి కొదువ నాదుడుండ, ఇక నాకేమి కొదువ.
మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, స్నేహితులారా, మీకందరకు మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ముందుగా నా వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఏప్రిల్ నెల 26వ తారీఖు ఈస్టర్ తరువాతి 2వ ఆదివారం ఆరాధనలో మనమందరం ఇటు రీతిగా దైవవాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని ఆరాధన సమయాన్ని దేవుని సన్నిధిని గడుపునట్లుగా ఈ సోషల్ మీడియా ద్వారా మనమందరం ప్రభువును మహిమపరచడానికి గృహాల్లోనే ఉండి దైవనామాన్ని స్తుతించి ఆరాధించే అవకాశం, ఈ క్షేమదాయకమైన వాతావరణాన్ని ప్రభు మనకిచ్చినందుకు ఆయనకే స్తుతి స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాను. కోవిడ్-19 కరోనా వైరస్ అనారోగ్యకారణ పరిస్థితుల మధ్య మనం ఇండ్లకి పరిమితం అయిపోయినప్పటికీ కూడా దేవుడు ఈ వెసులుబాటు మనకిచ్చాడు. దైవవాక్యాన్ని ఆరాధనను ఏకీభవించడానికి ఈ సదవకాశాన్ని మనకిచ్చాడు. మీరందరూ కూడా ఈ ఆరాధనలో ఏకీభవిస్తూ ఉన్నందుకు, దైవవాక్యాన్ని ధ్యానిస్తున్నందుకు మిమ్మల్ని నేను అభినందిస్తూ ఉన్నాను. చదువుబడినటువంటి వాక్య భాగాల్లో నుండి సువార్త వాక్య భాగం యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. మంచి గొర్రెల కాపరిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు తనను తాను సంబోధించుకుంటూ మనకు ఆయన అగుపరుచుకుంటూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు వారిని గూర్చి ఆయనను సంబోధించిన విధానం, ఆయనకి ఇచ్చినటువంటి బిరుదులను మనం గమనిస్తే అనేక చోట్ల మనం చూస్తాం. సద్బోధకుడా అని ఆయనను సంబోధించడాన్ని, దావీదు కుమారుడా అని యేసు ప్రభు వారిని పిలవడాన్ని, నీవు దేవుని కుమారుడు అని ఆయనను గురించి సాక్ష్యం ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు సువార్త వాక్య భాగంలో అయితే తనకు తానుగానే యేసు ప్రభు వారు నేను గొర్రెలకు మంచి కాపరిని అని తనను తాను ఆయన సంబోధించుకుంటూ ఉన్నాడు. యోహాను సువార్తలో అనేక సంగతులు యేసు ప్రభు వారిని గురించి వ్రాయబడ్డాయి. ముఖ్యముగా నేనే అనే పదం ప్రభు తనకు ఆపాదించుకోవటాన్ని మనం 7 sayings అంటాం కదా. నేనే జీవాహారం, నేను లోకమునకు వెలుగు, నేను ద్వారం, గొర్రెలు పోవు ద్వారము నేనే, పునరుద్ధానమును జీవమును నేనే, నేనే మార్గము సత్యము జీవము, నేను గొర్రెలకు మంచి కాపరిని. ఇటు రీతిగా ప్రభు తనను తాను సంబోధించుకోవటం చూస్తూ ఉన్నాను. నేను గొర్రెలకు మంచి కాపరి అనడంలో ఇక్కడ ఈ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఇందులో నేను అని సంబోధించడంలో చాలామందిలో మనం చూస్తాం ఈ లోక సంబంధంగా అహంకారపూరితంగా మాట్లాడతారు, జులుం చలాయిస్తూ ఉంటారు, నిరంకుశత్వమైనటువంటి స్థితిని వారు వెళ్ళబుచ్చుతూ ఉంటారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారైతే నేనే అని సంబోధించడంలో ఆయన సమర్పణ జీవితాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆయన యథార్థత, జవాబుదారీతనం, ఇంకా చెప్పాలంటే ఆయన శ్రమ, త్యాగం మనకు కనిపిస్తాయి. ఆయన లోకరక్షకుడు, పాప విమోచకుడు, మానవాళి కొరకు పరలోకమును విడిచి ఈ భూమి మీదకి ఆయన వచ్చింది దేని కొరకంటే లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్లగా తనను తాను కనబరుచుకుంటూ ఉన్నాడు. బైబిల్లో ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ఆనాటి సమాజం, ఆనాటి ప్రభుత్వం ఉన్న స్థితిలో ఈ మాట వారికి చాలా కోపాన్ని తెప్పించింది. నేను మంచి కాపరినని యేసు ప్రభు వారు వెల్లడి చేసుకోవటంలో ఆనాటి యూదా సమాజం, ముఖ్యంగా పరిసయ్యులు, ఇదిగో ఈయన దేవదూషణ చేస్తూ ఉన్నాడు, ఇది నేరము కదా అని వారు సంబోధిస్తూ ఉన్నారు. అలాగే రోమా ప్రభుత్వం, రోమీ అప్పటికే ఆయనను గూర్చి ఇదిగో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక మందిని ఈయన రేపుతూ ఉన్నాడు అనేటువంటి అపవాదు ఆయన మీద పడతాడు. ఇప్పుడైతే
రోమిల దృష్టిలో ఇది ఒక రాజకీయ ప్రమాదకర ఘటికలు మోగించడాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే వారిలో ఒక కలవరం బయలుదేరుతూ ఉంది, ఒక అభద్రత. ఆనాడు కూడా జ్ఞానులు ఇదిగో యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడని హేరోదు దగ్గరకు వచ్చి అడిగినప్పుడు హేరోదులో ఆనాటి ప్రజల్లో కలవరం మొదలైంది కదా. నేడు కూడా నేను గొర్రెలకు మంచి కాపరి, నేను మంచి కాపరిని అని ప్రభు సంబోధించడాన్ని బట్టి రోమ ప్రభుత్వంలో కూడా వారు ఆందోళన పడి ఉంటారు, కలవరపాటు గురయ్యి ఉంటారు. అయినప్పటికీ ప్రభు మానవాళి రక్షణ కొరకు, మనందరి విమోచన కొరకు ఆయన శ్రమపడడానికి వచ్చాడు. మన కొరకు రక్తము కార్చి ప్రాణము పెట్టి శాశ్వతమైన రాజ్యములో ఆయన మహిమతోడి ఆనందాన్ని మనం అనుభవించడానికి ఆయన లోకానికి వచ్చాడనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ముఖ్యంగా ఇశ్రాయేలు యొక్క చరిత్రను మనం జ్ఞాపకం చేసుకుంటే కాపరి అనే పదం చాలామందికి వాడబడింది, కానీ ముఖ్యంగా బైబిల్లో ప్రాముఖ్యమైన ఇద్దరు వ్యక్తులు మనం చూస్తూ ఉంటాం. అందులో మొట్టమొదటి వారు మోషే. తండ్రి అయిన యెహోవా దేవుడు ఇశ్రాయేలీయులను, అంటే ఆనాటి హెబ్రీ సంతానాన్ని ఐగుప్తు దేశంలో నుండి తోడుకొని రావటానికి, వారిని విడిపించి నడిపించడానికి మోషేను ఎన్నుకున్నట్లుగా, మోషేను పిలిచినట్లుగా మనం చూస్తూ ఉంటాం. నిర్గమకాండము 3వ అధ్యాయంలో, నిర్గమకాండము 3వ అధ్యాయము 7వ వచనం నుండి 10వ వచనం వరకు చూసినట్లయితే, మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని, పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలుస్తయున్నవి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివీయులకు, యెబూసీయులకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. ఇశ్రాయేలీల మొర నిజముగా నా యొద్దకు చేరినది. ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితిని. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను. ఇశ్రాయేలీలైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలెను. ఈ మాట జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు కాపరిగా ఆనాటి ఇశ్రాయేలు వారిని ముందు నుండి నడిపించడానికి, దేవుని ఆలోచన ఉద్దేశాలను బయలుపరచడానికి మోషే దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి సాధనముగా వారు కూడా అంగీకరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే 15వ అధ్యాయంలో, నిర్గమకాండము 15వ అధ్యాయంలో 13వ వచనం మరియు 17వ వచనాన్ని చూసినట్లయితే, నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి, నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించుతివి. 17వ వచనం, నీవు నీ ప్రజలను తోడుకొని వచ్చదువు. యెహోవా, నీ స్వాస్థ్యమైన కొండ మీద నా ప్రభువా, నీవు నివసించుటకు నిర్మించుకున్న చోటను, నీ ప్రజలను తోడుకొని రావటానికి కాపరిగా మోషే ముందుండి నడిపించినట్లుగా ఇశ్రాయేలు పక్షముగా మనం చూస్తూ ఉన్నాం. రెండవది దావీదు మహారాజు గారు కూడా చూస్తూ ఉంటాం. ఆయన పరిపాలనా దక్షత, ఆత్మీయ చింతనలో ఇశ్రాయేలు ప్రజల మధ్య ఒక తలమానికంగా దేవుడు నిలువబెట్టుకున్నాడు. సమూయేలు 2వ గ్రంథంలో మనం చూస్తే ముఖ్యంగా 7వ అధ్యాయం దావీదు మహారాజు గారి యొక్క పరిపాలనలో 4 దిక్కులు ఇక్కడ నెమ్మదిగా ఉందండి. క్షేమదాయకం, ఏ అలజడులు అభద్రత లేకుండా. అలాగే తప్పిదము చేసినప్పుడు యథార్థముగా దేవుని దగ్గరకు వచ్చి ఒప్పుకున్నటువంటి వాడు. అందుకనే ముఖ్యంగా మన ఆరాధనలో దావీదు కీర్తనలు ఏరుకోరినటువంటి వచనాలను మనము జోడించుకొని ఆరాధన జరుపుకుంటూ ఉన్నాం. దావీదు మహారాజుగా తండ్రి అయిన దేవుణ్ణి కాపరిగా అంగీకరిస్తూ ఉన్నాడు. 23వ కీర్తన మనకందరికీ తెలిసినటువంటి సంకీర్తన కదా. 23వ సంకీర్తన ప్రారంభ వచనం చూస్తాం, యెహోవా నా కాపరి. ఆయనను కాపరిగా అంగీకరించడానికి కూడా మనం
చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలీయుల యొక్క జీవన విధానంలో, వారి చరిత్రలో కాపరులు అని వాడబడిన మాట మనకి ప్రవక్తల నోట వింటూ ఉన్నాం. ముఖ్యంగా ఇర్మియా ప్రవక్త, పెద్ద ప్రవక్తలు, యెహెజ్కేలు ప్రవక్త కాపరి అనే పదాన్ని ఉపయోగించడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎందుకంటే రాజకీయ సంబంధంగా, నాయకత్వం విషయంలో కూడా ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనంలో ఈ మాట తెలియజేసే ఉద్దేశాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటాం. గొర్రెల కాపరులు తమ మందలతో ఆమె యొద్దకు వచ్చెదరు, ఆమె చుట్టూ తమ గుడారములను వేయుదురు, ప్రతివాడును తనకిష్టమైన చోట మందను మేపును. సియోను కుమార్తెను గూర్చి ఇక్కడ మాట్లాడుతూ ఏర్పాటు చేసుకున్నటువంటి స్థలములోనికి నడిపించబడటాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. పెద్ద ప్రవక్తలు ఇర్మియా, యెహెజ్కేలు ప్రవక్తలు వారి యొక్క ప్రవచనాల్లో 2 రకాలైనటువంటి ఉద్దేశాలను వాళ్ళు వెళ్ళబుచ్చుతూ ఉంటారు. తమ ప్రజలను నడిపించడానికి, వారిని పరిపాలించడానికి, ఆత్మీయతలో వారిని బలపరచడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి నాయకులు వక్రబుద్ధి పుట్టి దైవ మార్గమును తప్పిపోయినప్పుడు వారిని 2గా విభాగించడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అబద్ధ కాపరుల నుండి నిజమైనటువంటి కాపరులను వేరు చేయటాన్ని మనం ఇక్కడ చూస్తాం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో, అలాగే యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 2 నుండి 4 వచనాల్లో చెప్తుంది. మోసపూరితమైన ఆలోచనలతో తమ స్వలాభం కొరకు స్వనీతి మీద ఆధారపడి దేవుని మందను కాయటంలో విఫలులైనట్లుగా చూస్తుంది. వాటిని బలపరచాల్సింది, మేపాల్సింది, కాయాల్సినటువంటి స్థితిని విడిచిపెట్టి ఇశ్రాయేలు నాయకులు తప్పు త్రోవలు వెళ్తున్నారు. అందుకే ప్రభు అంటాడు 31వ వచనములో, కాపరి నేను తండ్రి అయిన యెహోవాను, గొర్రెలు మీరు నా ప్రజలైన ఇశ్రాయేలీయులు అని ప్రభు చెప్పటాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేస్తాం. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులు, ఆయన ప్రజలముగా మనం ఉండడానికి, ఆయన మందలోని గొర్రెలుగా మనం ఉండడానికి తండ్రి అయిన దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. కీర్తనకారుడైన దావీదు మహారాజు 100వ కీర్తనలు 100వ కీర్తనలు చెప్తారు కదా, మనం ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలు. ఎవరమైతే ఆయన మందలో ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాము, నిజమైన కాపరి, మంచి కాపరి అని తనను తాను ప్రభు ఇక్కడ చెప్పుకుంటున్నాం. మనలందరినీ రక్షించడానికి, ఈ శాపగ్రస్తమైన పాప జీవితమును విడిపించడానికి వస్తూ ఉన్నాడు. ఆయన స్వభావాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 8వ వచనం, కొంచెం ముందుకు వెళ్దాం. 8వ వచనంలో చూస్తే, గొర్రెలు పోవు ద్వారమును నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారిని అయ్యున్నారు, గొర్రెలు వారి స్వరము వినలేదు. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. ముఖ్యంగా మనం గమనించాల్సింది, యోహాను సువార్త 10వ అధ్యాయంలో ప్రభు చెప్పే ఈ ఉపదేశము ప్రతిష్ఠిత పండుగ, ఆలయ ప్రతిష్ఠిత పండుగలో ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు. అందరూ వస్తూ ఉన్నారు, యాజకులు, నాయకులు, ప్రజలు అందరూ ఆలయ ప్రతిష్ఠిత పండుగలకు వస్తూ ఉండండి. అక్కడ ప్రభు తనను తాను, ఇదిగో నేను గొర్రెలకు మంచి కాపరిని చెప్పుకుంటున్నాను. అయితే ఇక్కడ చెప్పబడిన అంతకు ముందు ఉన్నటువంటి వారు ఏ స్థితిలో ఉన్నారో ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. నా ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకొని వారునై ఉన్నారు. ఎవరు వీళ్ళు? ఆనాటి శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు. ఇంకా చెప్పాలంటే స్వనీతి పరులు, తమ స్వంత నీతిని వెళ్ళబుచ్చేవారు. దేవుని మీద ఆధారపడకుండా వారి స్వంతానికి మోసపూరితమైన జీవితంతో ప్రజలను మభ్యపెట్టి దైవ భయం లేని స్థితిలోనికి వాళ్ళని నడిపిస్తూ ఉన్నారు. నేడు కూడా మనం ఈ ఆధునిక క్రైస్తవ సంఘాన్ని చూస్తూ ఉన్నాం. అందరని కాదు కానీ అనేక సంఘాలకు కాపరులు, నాయకులు అని చెప్పుకునేవారు. తులసి వనములో గంజాయి మొక్కలాగా వారి స్వనీతిని, వారి స్వంత కార్యాలు,
వారి స్వంత లాభ అపేక్ష కొరకు సంఘమును విచ్ఛిన్నం చేయటం, దైవ భయము దేవుని నీతిలో నడిపించకుండా లంచగొండితనం, తమను తాము హెచ్చించుకోవటం, దేవుని కంటే గొప్పవాళ్ళుగా వాళ్ళే పొగడబడాలి, వారే పూజించబడాలి, వారి నామస్మరణే విశ్వాసాల నోట ఎప్పుడు పలకాలి. ఆనాటి యోధా సమాజం కూడా అలాగే ఉంది. నేను అందరిని అంటం లేదు, కానీ కొంతమంది సంఘంలో ఒకటి చాలు కదండి, కడివిడి పాలు ఒక్క విషపు చుక్క దానిని విరగొట్టేయటం చాలు కదా. సంఘ పరిస్థితులు కూడా నేడు ఆధునిక సంఘంలో అలాగే తయారవుతుంది. ఆయన స్వభావాన్ని ఇక్కడ వెళ్ళబుచ్చుతూ ఉన్నాడు. ఎందుకంటే నేను మంచి కాపరిని చెప్పుకోవటంలో ఏం చేస్తారో నేను మంచి కాపరి, దానికి మనము 9వ అధ్యాయం యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఆఖరి భాగాన్ని చూస్తే, పుట్టుగురుడువాని ప్రభు స్వస్థపరచటాన్ని బట్టి పరిసయ్యులకి ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది కదా. ఎవరికి ఇది చేశారంటే, ఏమో ఒక ప్రవక్త యేసు అని చెప్పి ఆయన పేరు చెప్పు, ఆయన పాపి, నేను దేవుని కుమారుడని చెప్పుకుంటున్నాను, నేను పరలోకం నుండి వచ్చానని చెప్పుకుంటున్నాడు. ఆయన పాపి, ఆయన పేరు ఎత్తు, దేవుని మహిమ పరిచయం లేదు. ప్రభువును అతడు కొనియాడినప్పుడు వారికి ఒళ్ళు మండి కదా. అందుకని ఏం చేశారంటే అతన్ని వెలివేసేసినట్లుగా చూస్తూ, వెలివేయబడినటువంటి ఆ వ్యక్తిని గురించి విని కనుగొంటూ ఉన్నారు. ఇక్కడ 9వ అధ్యాయం యోహాను సువార్త 35వ వచనం, పరిసయ్యులు వారిని వెలివేసిరని యేసు విని కనుగొని, దేవుని విశ్వాసులారా, స్నేహితులారా, ఆయన కనుగొంటూ ఉన్నాడు కదా. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడి లోకానికి వచ్చాడు. 16వ వచనము చూస్తాం. ఈరోజు చదువుకున్న ధ్యాన వాక్యం 10వ అధ్యాయం 16వ వచనంలో, ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలను అని చెప్తున్నాను. వాటిని కూడా నేను తోడుకొని రావాలి. ఎవరైతే వెలివేయబడుతూ ఉన్నారో, సమాజం చేత తృణీకరించబడుతూ ఉన్నారో, ఆలనా పాలన లేక కరువైనటువంటి జీవితాల్లో ఉంటూ ఉన్నారు, ప్రభు వారిని అజగట్టుకుంటూ ఉన్నాడు అదే. పరిసయ్యులు వారిని వెలివేసిరని యేసు విని వారిని కనుగొని. దేవుని విశ్వాసి, నీ జీవితంలో ఒంటరితనం ఉందా? నీవంటే ఎవరికి పట్టని స్థితిలో ఉందా? నిస్సహాయత దుఃఖంలో ఉన్నా, ప్రభు వైపు నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడి లోకానికి వచ్చాడు. నా దొడ్డివి కానివి వేరే గొర్రెలున్నాయి, వాటిని కూడా నేను సమకూరుస్తున్నాను. మనం ఒక విషయం చూస్తాం. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో కనాను స్త్రీ తన కుమార్తె దయ్యము పట్టినదై పీడించబడి నెమ్మది లేని స్థితిలో ఉన్నప్పుడు యేసు ప్రభువును కూర్చుని విని స్వస్థపరచమని ఆయన అడిగినప్పుడు ఆయన ఏమంటారు? ముందు మౌనంగా ఉంటారు కదండి. తర్వాత ఆయన ఏమంటారు? నశించిన గొర్రెలైన ఇశ్రాయేలు ప్రజల కొరకు నేను వచ్చానని చెప్పి మరలా పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయట యుక్తం, నా గొర్రెలు కానివి అంటూ అన్యులు ఆయన ఆశ్రయిస్తూ విశ్వాసముతో ఆయన దగ్గరకు వచ్చిన ఎవరిని ఆయన త్రోసివేయడు, నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రమును త్రోసివేయను అని ప్రభు చెప్పే మాటను ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటాం. ప్రియమైనటువంటి విశ్వాసం, ఈ మంచి పని ఆయన చేశాడు. ఇదేనే కాదు, ఆ పుట్టుగురుడి వారిని కనుగొని చేరదీయటమే కాదు, నిన్ను నన్ను కూడా నశించబోచున్న మన జీవితాల కొరకు ఆయన ప్రాణ త్యాగం చేయలేదండి. ఈరోజు పత్రిక వాక్య భాగంలో భక్త కోటికి రాస్తూ పేతురు గారు మొదటి పత్రిక 2వ అధ్యాయంలో సారాంశం అంతా అదే కదా. ఎవరికి రాస్తున్నాడు? చిన్న ఆసియాలో చెదరిన క్రైస్తవులకు, యాత్రికులు, పరదేశులని సంబోధిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మన కొరకు ఆయన లోకానికి దిగి వచ్చారు. చెదిరిపోయిన మన జీవితాలు, మనం ఈ లోకములో యాత్రికులమును పరదేశులమునై ఉన్నాం. మనల్ని పోషించి సంరక్షించడంలో ముందుగా మనల్ని ఆయన వెతికి చేరదీస్తుంది. ఈ పుట్టుగురుడు వారి యొక్క వృత్తాంతాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ సంఘటనలో మనకేమర్థమవుతుంది? పాపిని కనికరించి, క్షమించి, చేరదీసి రక్షించే దేవుడిగా తనను తాను బయలుపరచుకుంటాడు. నేను మంచి కాపరి, మంచి గొర్రెల కాపరిగా తనను తాను ప్రత్యక్షపరచుకోవటం మనం చూస్తాం. మనం చెదిరిపోయి ఉన్నామా? దిగజారిపోయి ఉన్నామా?
నిస్సహాయతలో ఉన్నామా? పాప ఊబిలో కూరుకుపోయి ఉన్నామా? ఇది ఆశతో ఆయన వైపు చూస్తే, విశ్వాసంతో ఆయన కొరకు కనిపెట్టుకుని ఉంటే ఆ మంచి కాపరి ఆయన దొడ్డిలోని వారు కాకపోయినా, పూర్వము యేసుని ఎరుగకపోయినా, మందిరము ఎరుగకపోయినా, దేవుని సహవాసం అంటే ఎలా ఉందో తెలియకపోయినా, ఇదిగో ప్రభు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, నిన్ను కనుగొంటూ ఉన్నాడు, నీ కొరకే ఈ లోకానికి వచ్చాడనే సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. పత్రిక వాక్య భాగంలో పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 21 నుండి 25 వచనాల్లో వాక్యం అదే. ముఖ్యంగా 24వ వచనాన్ని చూస్తే, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయనే తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొని ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఈ నామములోనే మన పాప విమోచనం కొరకై సిలువలో ఆయన రక్తము కాల్చాడు. ఒక అవిటి వాణి, పుట్టుకతోనే అవిటితనము ఉన్నటువంటి వాణి శృంగారం మన దేవాలయం దగ్గర పేతురు ఒకటి బాగు చేస్తారు కదండి, దాన్ని కూడా వ్యతిరేకించినటువంటి పరిస్థితి. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయంలో మనం అక్కడ ఒక మాటను జ్ఞాపకం చేసుకుంటాం. 12వ వచనంలో అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనం, ఈ నామముననే మనము రక్షణ పొందాలి. ఈ నామముననే మనకు రక్షణని వాళ్ళు కరాఖండిగా కంఠాపదంగా చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ప్రభు సహవాసంలో ఉన్నాడు కదా. 4వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తాం, మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. ఇక్కడ పేతురు గారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆత్మల కాపరిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే పేతురు గారు ఒకసారి తన జీవితంలో ఆధ్యాత్మిక మార్గంలో తడబడ్డాడు, తప్పటడుగు వేశాడు కదా. ఏంటది చెప్పండి? ప్రభువుని ఎరుగనని పొంకాడు, కానీ వెంటనే కానుకున్నాడు, తన తప్పును సరిదిద్దుకున్నాడు, ప్రభుతో కలిసి నడిచాడు. ఆయన పునరుద్ధాన శక్తిని బట్టి ఇప్పుడు ఆ పేతురు గారు చెదిరిపోయినటువంటి చిన్నాసియానలో ఆయా స్థితిలో ఉన్నటువంటి విశ్వాసులకు రాస్తూ, ఓర్చుకుందాం, సమాధానం కలిగి ఉందాం, ఈ కష్టకాలంలో ప్రతికూలమైన పరిస్థితులు బెదరక చెదిరిపోక ఆయన మీద మనసు పెడదాం, ఆయన మీద మనం ఆధారపడదాం, విశ్వాసముతో ఆయనను వెంబడిద్దాం. ఈ లోకంలో మనం యాత్రికులమును పరదేశులమనే సంగతిని మరువక ప్రధాన కాపరైనటువంటి యేసు వైపు మనం చూస్తే ఇక్కడ ఆయన గురించి ఏం సంబోధిస్తున్నాడండి? మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపు మళ్ళీ ఉన్నారు. ఎలాగ దేవుని వైపు మనం మళ్ళాము? ఆయన మన రక్షకుడు, విమోచకుడు అని మనం నమ్మి, నా పాపముల విషయమే నా ప్రభువు చనిపోయాడని, మ్రాను మీద ప్రాణము పెట్టాడని, ఆయన పొందిన గాయములతో ఇప్పుడు నాకు స్వస్థత కలుగుతున్నది. ఎవరైతే యేసు ప్రభు వారి మీద ఆనుకుంటారో విశ్వాసంతో ఆయన దగ్గరికి వస్తారు. పూర్వపు మనము పాపపు స్థితిలో, బలహీన స్థితిలో ఉన్నప్పుడు కూడా ఇదిగో తన మందలో చేర్చుకోవటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. గొర్రెల మంచి కాపరిగా చెదిరిపోయిన మనం, ఏమంటే దిగజారిపోయిన మన స్థితి, ఏహ్యమైన మరి భయంకరమైన స్థితిలో పడిపోయిన మనలను తిరిగి లేవనెత్తి శుభ్రపరుస్తూ ఉన్నారు. ఎంత ప్రేమ మనమంటే ఆయన మన మీద చూపించే కనికరము, జాలి, దయ. ఏమంటే పరిసయ్యులు, యూదులు వారిని వెలివేసినప్పుడు, తృణీకరించిన ప్రభు అయితే చేరదీస్తున్నాడు. ఇదొక తార్కాణం కదండి ఆయన మంచి కాపరికి చెప్పడానికి. ఆయనే ద్వారం, ఇదో కూడా జ్ఞాపకం చేస్తుంది. మరి ఏ నామములో మనకు రక్షణ? యేసుక్రీస్తు నామములోనే మనకు రక్షణ దొరుకుతున్నది కనుక ఆ ప్రధాన కాపరి, ఆత్మల కాపరి అయినటువంటి యేసు ప్రభు మన కాపరిగా అంగీకరించి ఆయన మందలోని గొర్రెలుగా మనం ఉండి ఆయన అజమాయిషిలో, ఆధిపత్యములో ఆయన నడిపింపు సుభిక్షంగా ఉందాం. పచ్చిక గల చోట్లకు నడిపిస్తాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన మనల్ని పరుండ చేస్తాడు. శాశ్వతమైన రాజ్యములు, ఆయనతో సహవాసములు మనం ఆనందించడానికి మన ఆత్మల కాపరి అని పేతురు భక్త కోటితో మాట్లాడుతున్నాడు.
ఈ మాటలు మనం మనసులో పెట్టుకుందాం. ఈస్టర్ తిరుపతి 2వ ఆదివారంలో ఈ లోకంలో మనం గమనిద్దాం, ఆయనే నిజమైన కాపరి. మన కొరకు ముందు నడిచి శ్రమపడి రక్తము కార్చి ప్రాణము పెట్టి ఆయన పునరుద్ధానుడై ఆ నిత్య జీవాన్ని ఇవ్వడానికి మరొకసారి మేలుకొల్పుగా మనతో మాట్లాడుతున్నాడు. ఆ కాపరత్వంలో ఉందాము. ఆయన సమర్పణ జీవితం, ఆయన త్యాగం నిన్ను నన్ను రక్షణలోనికి నడిపించడానికి, శాశ్వతమైన పరలోక రాజ్యంలో ఆయనతో కలిసి ఆనందించడానికి, ఆత్మల కాపరైన యేసును మనం అంగీకరించి హత్తుకొని ఆయనతో కలిసి నడవటానికి దైవకృప, దేవుని ఆత్మ నడిపి మనందరికీ తోడయుండి కాపాడునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం ప్రభు అయిన యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుడుగాక. ఆమేన్. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగచేయు. నా తరంగములో స్థిరమైన మనసు తరముగా పుట్టించు. నీ సన్నిధానములో లోని నన్ను త్రోసివేయకు. నీవా విశుద్ధాత్మను నా యొక్క నుండి తీసివేయకు. నీ రక్షణ ప్రియమైన స్నేహితులారా, మీతో ఒక విషయం పంచుకోవాలని ఆశపడుతున్నాను. అదేమంటే ఈ కోవిడ్-19, ఈ కరోనా వైరస్ తీవ్రమైన అనారోగ్యాలు పాలు చేస్తున్నట్లుగా న్యూస్ పేపర్లోను, టీవీలో, సోషల్ మీడియాలో కూడా మనం చూస్తూ ఉన్నాం. నానాటికి ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఎక్కువైపోతూ ఉన్నాయి. మీరందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు విడుదల కొరకు, స్వస్థత కొరకు. మీకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ ఆరాధన సమయంలో మరొకసారి ఈ అంశం మీ ముందుకు తెస్తూ ఉన్నాను. మరి మన రాష్ట్రంలో, మన ప్రాంతంలో, మన దేశంలో, ప్రపంచ దేశం తీవ్రమైన ఆందోళనకు గురి చేస్తున్నటువంటి ఈ కరోనా వైరస్ అనారోగ్యకారక పరిస్థితుల నుండి విడుదల కొరకు ఈ దినాన ప్రత్యేకమైన విజ్ఞాపన ప్రార్థన ఏర్పాటు చేయబడిన వారు చేస్తారు. దయచేసి మీ ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోండి. మన ప్రాంతంలో మన సంఘ విశ్వాసుల బిడ్డలు అనేక మంది ఉద్యోగాల కొరకు, అలాగే ఉన్నతమైన విద్య కొరకు విదేశాల్లో ఉన్నారు, ఇతర రాష్ట్రాల్లో ఉన్నారు. పేరెంట్స్కి ఆందోళనే కదండి పిల్లలు ఎలాగున్నారని. వారికి ఎటువంటి హాని, అపాయం, అనారోగ్యం కలగకుండా మన పిల్లలందరూ కూడా దేవుని దయ వల్ల క్షేమంగా, ఆరోగ్యంగా ఉండేలాగా ఈ కరోనా వైరస్ నుండి తొందరగా విడుదల పొంది దైవ కృపలో మనమందరం సంతోషంగా దేవుని ఆరాధించే సమయం కొరకు వేడుకుందాం. మరి దయచేసి మీరు ప్రార్థన చేయండి. ఈ సమయంలో ఏర్పాటు చేయబడిన వారిలో బ్రదర్ సిపి రాజు గారు వచ్చి ఈ అనారోగ్య కారణ పరిస్థితుల్లో విడుదల కొరకు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ మా పరలోక తండ్రి, నీకు మహిమ, ఘనత, ప్రభావం ఆరోపిస్తున్నా. గొప్ప దేవుడవు, మా మంచి కాపరివి, సృష్టికి కారణభూతుడవు,
ఆది అంతమైన దేవుడవు ప్రభు, నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం. యువతీ కాలమందు మరొకసారి నీ వాక్యము ద్వారా నాతో మాతో మాట్లాడారు. మీరు మా మంచి కాపరి, అందును బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాలమందు మరొకసారి నీ వైపు మేము చూస్తున్నాం. మాకు సహాయం దొరుకుతున్న నిరీక్షణతో నీ వైపే మా కన్నులు వచ్చినాం. కృపతో జ్ఞాపకం చేసుకొని ప్రభా, ప్రపంచమంతా భయపడుతున్న వాళ్ళ మీరు భయపడవద్దు అని నీవు ఇచ్చిన నీ వాగ్దానాన్ని బట్టి నీకు వందనముల స్తోత్రములు చెల్లించిన. ఈ COVID-19 వల్ల ప్రభా అనేక మంది బాధలు ఉన్నారు, అస్వస్థత ఉన్నారు. కృపతో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేయించినాడు. నీ చిత్తము లేనిది ఏది భూలోకంలో జరుగుతుంది తండ్రి. సమస్తమును నీ చిత్త ప్రకారం మీరు జరిగిస్తున్నారు. ఇది నీ చిత్తమని మేము గ్రహించుతున్నాము. అందును బట్టి కొందారు. కృపగల దేవుడవు, కనికరించే దేవుడవు కాబట్టి నీ వైపే మా కన్నులు ఎత్తిన. కృపతో జ్ఞాపకం చేసుకొని ఈ COVID-19 వల్ల ఎంతమంది అస్వస్థతలుగా ఉన్నారో వారందరూ కూడా యేసు నామములో ముట్టి సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించమని ప్రార్థన చేయించున్నాను. ప్రభా, ఎంతోమంది బాధల్లో ఉన్నారు, నిరాశ్రయులుగా ఉన్నారు, ఆహారం లేక ఉన్నారు. కృపతో జ్ఞాపకం చూసుకోండి, వారికి నీ సహాయం దయచేయండి. ప్రభా, వలస కార్మికులు ఎంతోమంది ప్రభా ఆయా ప్రాంతాల్లో దేశంలో ఉంటున్నారు. వారందరినీ కృపతో జ్ఞాపకం చేసుకొని మా బిడ్డలైన వారు ప్రభా విదేశాల్లోనూ ఆయా ప్రాంతాల్లో చదువు కోసం వెళ్ళినారు. వారందరినీ కృపతో జ్ఞాపకం చేసుకోండి. మా దేశమును, మా రాష్ట్రమును, మా యొక్క అధికారులను, రాజకీయ నాయకులను, మా ప్రధానమంత్రిని, మా ముఖ్యమంత్రిని, ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభా, వారు నీ యొక్క సన్నిధి వారు గుర్తిరగినట్లు కృపను అనుగ్రహించండి. ప్రభా, వారికి కావలసిన ఆయురారోగ్యం అనుగ్రహించమని ప్రార్థన చేయించున్నాను. ప్రభా, నీతిగా న్యాయముగా ప్రతి ఒక్కరు పరిపాలించడానికి నీ కృపను అనుగ్రహించండి. పోలీస్ సిబ్బంది వారు ప్రభా, వైద్య సిబ్బంది, పారిశుద్ధ కార్యక్రమాలు, మీడియా వారు ప్రభా, అనేక మంది ఈ యొక్క క్లిష్ట పరిస్థితుల్లో పనిచేస్తుండగా నీ సహాయము వారికి దయచేయండి. నీ కాపుదల వారికి దయచేయండి. నీవు మా మంచి కాపరివి, అందును బట్టి కొందాలు తండ్రి. అదేవిధంగా ప్రభా, ప్రపంచమంతా కూడా నీ వైపే చూస్తూ ఉన్నది. కృపతో మా యొక్క పాపములను క్షమించి ఈ వ్యాధి ఇంకా వ్యాప్తి చెందకుండా ప్రభా అరికట్టుమని ప్రార్థన చేయించినాను. ప్రపంచంలోనూ, దేశంలోనూ, రాష్ట్రంలోనూ మరలా తిరిగి మామూలు పరిస్థితులు ఏర్పడలాగన నీ సహాయం దయచేయమని ప్రార్థన చేయించినాను. ప్రభా, మేము నీ వైపు చూస్తున్నాం. నీవే సహాయం చేసే దేవుడవు. నీ వైపే మా కన్నులు ఇచ్చినాం. కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని, మా సంఘమును జ్ఞాపకం చేసుకొని, సంఘములో ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని ప్రభా, ఒకవేళ ఆ బిడ్డలు ఎక్కడన్నా వేరే ప్రదేశాలు ఉన్నట్టయితే వారికి నీ కాపుదల దయచేయండి. కుటుంబాలతో కలిసి ఉంచిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ప్రభా, అందరూ కూడా నీ పట్ల భయభక్తులు కలిగి నీకు విధేయులై జీవించడానికి నీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేయించాం. ప్రభా, నువ్వు మరణాన్ని జయించిన దేవుడవు, జీవాన్ని మాకు అనుగ్రహించావు. అందును బట్టి కొందాం తండ్రి. నీ చిత్తము లేనిది ఏది జరగదు, నీకు సమస్తమును సాధ్యము. అందును బట్టి నీకే వందనాలు, స్తోత్రములు చెల్లించిన తండ్రి. అనేక మందిని స్వస్థపరిచిన దేవుడవు, ఇప్పుడును స్వస్థపరచగల దేవుడవని విశ్వాసముతో నీ ఎదుట ప్రార్థన చేయించిన. కృపతో జ్ఞాపకం చేసుకొని ప్రభా, ఈ యొక్క COVID-19 వల్ల బాధపడుతున్న బిడ్డలందరికీ నీ సహాయం అనుగ్రహించండి. నీ దయగల హస్తము వారిపై ఇచ్చి యేసు నామములో సంపూర్ణ స్వస్థను అనుగ్రహించండి. కష్టపడి పనిచేయించిన వారందరికీ నీ సహాయమును, వారి కుటుంబాలకు నీ సహాయమును, నీ దీవెనను అనుగ్రహించమని ప్రార్థన చేయించాను. ఈ ఉదయకాలం ముందు కుడి వచ్చిన మమ్మల్ని అందరూ కూడా దీవించి ఆశీర్వదించమని, నీ మేలుతో నింపమని మా ప్రభుని ప్రియమైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, మా రక్షక యేసు నీకు వందనాలు. గొర్రెల గొప్ప కాపరమైన మా ప్రియ పరలోకపు తండ్రి నీకు స్తోత్రాలు. మరొక పునరుద్ధాన దినం ఆదివారపు ఆరాధన కొరకు ఇటు రీతిగా నీ బిడ్డలను వారి వారి గృహాల్లోనే సిద్ధపరిచి
ఈ ఆరాధనలో ఏకీభవించినట్లుగా కృప చూపినందుకు నీకు స్తోత్రాలు. నేను నీవే మంచి కాపరిగా మాకు కనబరుచుకున్నావు నాయన. యథార్థవంతుడవు, జాలిగల దేవుడు, ప్రేమగల దేవుడు, త్యాగమూర్తివి నీవు. మా పాపముల కొరకైనా కలువరిగిరిలో శ్రమపడి రక్తము కార్చి ప్రాణము పెట్టి సమాధి చేయబడి 3వ దినము తిరిగి లేచి నీ భక్తులకు అగుపడిన దేవా, ఈశ్వరు తరువాత 2వ ఆదివారం ఆరాధనలో మేము ఏకీభవించడానికి మమ్మల్ని అందరినీ సజీవుల లెక్కలో ఉంచినందుకు నీ కృతజ్ఞులం. లోకంలో అయితే ఆయన తీవ్రమైన ఆందోళన, భయం అలుపుకొని ఉంది. మమ్మల్ని అందరినీ నీ ఆరోగ్యదాయకమైన రెక్కల క్రింద కాపాడిన ప్రభువా నీకు స్తోత్రాలు. విశ్వాస వీరులముగా నిన్ను వెంబడించినట్లుగా, నీ మందలోని గొర్రెలముగా ఉండినట్లుగా మమ్మల్ని ఆశీర్వదించండి. ఈ ఆరాధనలో ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను పేరు పేరున దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ కష్ట పరిస్థితుల్లో నాయన మా సంఘ విశ్వాసుల బిడ్డలు ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. వారిని నీ ఆరోగ్యదాయకమైన రెక్కల క్రింద కాచి కాపాడండి. అనారోగ్యకారణ పరిస్థితుల నుండి తప్పించండి. బలహీనపరిచే సాతాను శక్తులకు అధికారం లేకుండా కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆంధ్రాయ వందలకు లూథరన్ సంఘ నాయకులను, సెనెడ్ నాయకులను దీవించి ఆశీర్వదించండి ఆయన. స్థానిక సంఘ నాయన ప్రభుత్వ పెద్దలను, కార్యవర్గంను మీరు దీవించండి నాయన. విశ్వాస్యతలు, ఆత్మీయతలు బలపరచండి. ముఖ్యంగా మా రాష్ట్రంలో, దేశంలో నాయన ఈ కరోనా వైరస్ నివారణ కొరకై రోగుల మధ్య పరిచర్య చేస్తున్నటువంటి ఆయన ప్రభుత్వ హెల్త్ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్ కొరకు ప్రార్థిస్తున్నాను. వైద్యులను, నర్సులను ఆయన మీరు దీవించండి. పారిశుద్ధ్య కార్మికులను మీరు ఆశ్రయించండి. ప్రజల్లో అవగాహన కొరకై ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ వారు అహరహరం కష్టపడుచుండగా వారికి కావాల్సిన ఆరోగ్యాలు దాయిచేయండి. ఆందోళనలో, చింత, భయంలో ఉన్న వారికి నెమ్మదిని, ఆదరణ దాయిచేయండి. దేవా, నీవు పట్టణమును కాపాడకపోతే ఆయన ఎంతమంది కావలి కాసినది వ్యర్థమే. ఆత్మదేవ, ఆరోగ్య ప్రదాత, నీ దక్షిణ హస్తము చాపి మా రాష్ట్రము, మా ప్రాంతము, మా దేశములకు క్షేమము, స్వస్థతని అనుగ్రహించండి. తొందరగా నాయన ఈ వైరస్ లయమైన తిరిగి యథావిధిగా వారి పనిలో సాగిపోయినట్లుగా మీ కృపా సహాయం అనుగ్రహించి ఈ ఆదివారం ఆరాధన ఆశీర్వాదాలతో బిడ్డలింపు కాపాడు నాయన. సోషల్ మీడియా ద్వారా ఇదిగో ఈ ఆరాధన వర్తమానాన్ని విశ్వాసులకు చేరవేయటానికి యవ్వన బిడ్డలు ఎంతగానో కష్టపడుతున్నారు నాయన. నీ నామంలో వారిని ఆశీర్వదిస్తున్నాను, దీవిస్తున్నాను. నీకు వందనాలు. మమ్మల్ని అందరినీ మంద కాపరివై, ఆత్మల కాపరివై నీ బలమైన చేతుల కింద దీవించి కాపాడు. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరుగాక. మాకు ఆహారం నేడు మాకు దయచేయండి. మా యొక్క అపరాధములు చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా అపరాధములను క్షమించు. శోధనలోనికి తేజాన్ని మమ్మల్ని తప్పించు. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరం నీవే. ఆమేన్. ప్రకటన. ఈ కరోనా వైరస్ అనారోగ్య కారణ పరిస్థితులను బట్టి మనమందరము ప్రభుత్వాదేశానుసారం ఇండ్లకే పరిమితం అయిపోయి ఉన్నాం. ఈ సోషల్ మీడియా ద్వారా ప్రతి ఆదివారం ఆరాధన వర్తమానాన్ని మీకు అందించడానికి దేవుడు అవకాశం కల్పించారు. మరలా ప్రభుత్వం, పోలీసు వారి నుండి ఉత్తర్వులు వచ్చే వరకు కూడా మనం ఇలాగే మీడియా ద్వారానే మనము ఆరాధన కొనసాగింపు చేసుకుంటాం. మరి మీరందరూ కూడా మీ ప్రార్థనలు మరలా చెప్తూ ఉన్నాను. వైద్య ఆరోగ్య శాఖ కొరకు, పోలీస్ డిపార్ట్మెంట్ కొరకు, పారిశుద్ధ్య కార్మికుల కొరకు, అలాగే నాయకులు, అధికారులకు దేవుడు మంచి ఆలోచన ఇచ్చేలాగా ఈ వ్యాధికి తొందరగా మందు కనుగొని నివారణ మనం పొందుకునేలాగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవలసిందిగా మనం చేస్తున్నాం. ముఖ్యంగా యవ్వనస్తులు ఎవరు కూడా బయటకు రాకోకుండా ఉండాలని మనం చేసుకుంటూ ఉన్నాము. ముగింపు కీర్తన పాడుకుందాం. నా రక్షకుని వెంబడింతునన్నిట 426వ కీర్తన ఆశీర్వచనంతో ఈ ఆరాధన నుండి సెలవు తీసుకుంటాం.
ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభువు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. ప్రభువు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయుగాక. అందరికీ వందనాలు.